నెల్లూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు, మహిళా నాయకురాలు రేవతి, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు మామిడాల మధు మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విమర్శల జల్లు కురిపించారు. ప్రజలకు జగన్ ఏం చేశాడని ఓటు వేయాలని, పేద ప్రజలకు అన్న క్యాంటీన్ తీసేసినందుకు ఓటు వేయాలా, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు రాకుండా చేసినందుకు ఓటు వేయాలా అంటూ ఆయన మీడియా ద్వారా ప్రశ్నించారు. ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి అనుకో ఈరోజు వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఏ విధంగా ఓటు అడగాలో వాళ్ళకి తెలియక, ఎందుకంటే గతంలో చేసిన అన్ని కూడా అన్ని పొరపాట్లే. అందరికీ పెన్షన్లు ఇస్తా అన్నారు, ఉన్న పెన్షన్లన్నీ పీకేశారు. అందరికీ రేషన్ కార్డులు ఇస్తా అన్నారు, ఉన్న రేషన్ కార్డులన్నీ పీకేశారు. అలాగే కరెంటు బిల్లు నేను ఒక పైసా అయితే పెన్షన్ అన్నాడు, ఒక పైసా కాదు కదా, వేలు పెంచేశాడు. అలాగే డీజిల్ కానీ పెట్రోల్ కానీ అన్ని నిత్యావసర ధరలు కానీ అన్ని విపరీతంగా పెంచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నాకు ఓటేయండి, నన్ను ఆశీర్వదించండి సిద్ధం అని అంటున్నాడు. మేము సంసిద్ధంగా ఉన్నాం. నీకు ఎవరు ఓటు వేయకుండా ఈరోజు ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈరోజు ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. గతంలో నువ్వు ఒక అవకాశం అంటే ఏదైనా రాజశేఖర్ బిడ్డ కదా అని చెప్పి నీకు ఒక అవకాశం ఇచ్చిన దానికి పేదలు తినే అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి రైతులకు రుణమాఫీ దగ్గర నుంచి నువ్వు ఏ పథకాలు కూడా లేకుండా అన్ని కూడా కట్ చేసావు. ఎవరికన్నా పథకాలు ఇస్తే అందరూ కూడా 5 సంవత్సరాలు ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నువ్వు 1 సంవత్సరం ఇవ్వడం, 2వ సంవత్సరం ఏదో కరెంటు బిల్లు, ఎవరో కరెంటు బిల్లు, మళ్ళీ అది కూడా ఆ ఇంటి ఓనర్ కరెంటు బిల్లు కాదు, ఎవరో కరెంటు బిల్లు వాళ్ళకి యాడ్ చేసి ఆ పథకాలన్నీ తీసేయడం నిజంగా కూడా ఇది చాలా దౌర్భాగ్యకరం. అందుకోసం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల దగ్గర చుక్కెదురవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు, మీరేం చేశారయ్యా? గతంలో 2014 నుంచి 2019 వరకు నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కార్పొరేటర్గా ఉన్నాం. అప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఇంతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా అంత డెవలప్మెంట్ జరిగిన సందర్భం లేదు. ఆ పీరియడ్ లో దాని గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగింది. రోడ్స్ కానీ, ఎల్ఈడి లైట్స్ కానీ, పార్కులు కానీ, డ్రైన్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ ఇవన్నీ కూడా 90% చాలా వరకు, అంటే కొన్ని కంప్లీట్ అయిపోయి మిగతావన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అలాగే వాటర్ స్కీమ్ కానీ, టిట్కో హౌసెస్ కానీ అన్ని 90% కంప్లీట్ చేశాడు పెడితే, మీరు ఆ 10% కంప్లీట్ చేస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి, ఎక్కడ ఈ నారాయణ సార్ గారికి పేరు వస్తుందని చెప్పి మీరు కావాలని చేయకుండా మీరు రాజకీయం చేయడం ఇది సబబు కాదు. అవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు చంద్రబాబు నాయుడు గారి వస్తేనే విజన్ గల నాయకుడు ఎవరు అంటే, ముందు చూపున్న వ్యక్తి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు గ్రహించారు. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్స్ లో నగరంలో నెల్లూరు సిటీ అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు. ముందుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బ్యాలెట్ బాక్స్ ముందుంటుంది, తర్వాత ఎమ్మెల్యే గారి బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. కాబట్టి రెండు కూడా సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లన్నీ కూడా ప్రజలందరూ కూడా వేసి మంచి మెజార్టీతో అటు నారాయణ సార్ని, అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అటు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి మీరు అందరూ కూడా సైకిల్ గుర్తు ఓట్లేయాలని చెప్పి ప్రార్థిస్తూ మీరు మభ్య పెట్టి మీకు 15,000 ఇస్తాం, 25,000 ఇస్తాం అని చెప్పి వైసీపీ కార్యకర్తలాగా పనిచేయమని అడుగుతున్నారు. అంటే వాళ్ళ భవిష్యత్తును మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని తల్లిదండ్రులు ఆలోచించి మీకు ఓటు వేయాలని అడుగుతున్నాను. ఒక్కసారి ఆత్మ విమర్శనం చేసుకోవాలి. మీకు ఎందుకు ఓటు వేయాలి, మీరు అసలు మాకు ఓటు వేయమని అడిగే హక్కు మీకు ఉందా లేదా అని చెప్పని నేను అడుగుతున్నా. పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్లు లేకుండా చేశారు, విదేశీ విద్య లేకుండా చేశారు, బీమా లేకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్ని రాజధాని అమరావతి ఉంటుందని ఆ రోజు అందరూ నిర్ణయించుకుంటే అది లేకుండా చేసి 3 రాజధానులు అని చెప్పి విశాఖపట్నం రాజధానిగా పెడతారని చెప్పి ఆ రాజధాని డ్రగ్స్ రాజధానిగా చేర్చేందుకు మీకు ఓటు వేయాలని అడుగుతున్నా. నేను పేర్లు పలకలేనటువంటి డ్రగ్స్ ని ఏర్పాటు చేసి యువతని పడదోవ పట్టిస్తున్నందుకు ఓటు వేయాలని అడుగుతున్నా. నేను ఏమైనా ప్రశ్నిస్తే ప్రతిపక్షాలు వాళ్ళ మీద దాడులు చేసి దొంగ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తూ చట్టాన్ని మీ చుట్టాలుగా మార్చుకున్నందుకు మీకు ఓటు వేయాలని అడుగుతున్నా. నేను ఏ విధంగా మీరు ఓటు అడిగే హక్కు ఉంది? నైతిక విలువలు కోల్పోయారు. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 100 రకాల సంక్షేమ పథకాలు ఇస్తే అవన్నీ కూడా నిర్వీర్యం చేశారు. అందుకోసం మీకు ఓటు వేయాలని అడుగుతున్నా. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి.
గమనించాలి. ముఖ్యంగా మహిళలు గమనించాల్సిన అవసరం ఉంది. మన మహిళల్ని ఎంత అన్యాయం చేశారో ఈ జగన్మోహన్ రెడ్డి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు సొంత చెల్లి కాళ్ళకు బలపాలు పట్టుకొని పాదయాత్ర చేసి ఆయన గెలిపించినందుకు, ఆమెని ఆ తెలంగాణకు తరివేసినందుకు ఆయనకు ఓటు వేయాలా మనము? ఆయన చెల్లి ఇంకో చెల్లిని సొంత బాబాయిని చంపి గొడ్డలి పోటుతోటి దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టి ఎలక్షన్లో ఓటు అడిగినందుకు మళ్ళా తిరిగి ఓటు వేయాలా మనం అని అడుగుతున్నా. ఇప్పుడు కూడా చాలా చేశారు, కోడికత్తి సీను చేశారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఒకటని మంచి చేసిందంటూ లేదు. మరలా మీరు ఏ మొహం పెట్టుకొని మమ్మల్ని ఓటు అడుగుతున్నారు? మేమందరూ ఎందుకు ఓటు వేయాలని ప్రతి ఒక్క ప్రజలు కూడా మనసుతో ఆలోచిస్తున్నారు. మీకందరికీ ఒకటే చెప్తున్నాను, మన పిల్లలు, మన భావితరాలు, మన భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఎవరికి ఓటు వేయాలో ఆలోచించి ఓటు వేసే నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నా. ఈ రోజు ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే వాళ్ళ మీద దాడులు చేసి, వాళ్ళ అమ్మని కొట్టేసి, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేసి, వాళ్ళని చంపేసి మరలా తిరిగి వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు. ఈ రేపు ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తే తిరిగి ప్రజల మీద ఈ ప్రయోగాలు చేస్తారు వీళ్ళు. కనుక మీరందరూ కూడా ప్రజలందరూ కానీ ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలి? వీళ్ళు ఓటు మనల్ని అడిగే నైతిక బాధ్యత ఉందా లేదా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నెల్లూరులో ఎమ్మెల్యేగా బొమ్మూరు నారాయణ గారు, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఇద్దరు కూడా ఎటువంటి మచ్చలేని నాయకులు. వీళ్ళు తెల్లని గుట్ట మీద బురద చల్లినట్టు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంత చల్లినా బురద అంటుకోదు. ఇక్కడ వీళ్ళిద్దరూ అభివృద్ధి, మంచి, ఎవరికైనా సాయం చేయటం ఇలాంటి పనులు తప్పే వేరే విధానంలో వచ్చేవాళ్ళు కారు. కాబట్టి మంచి నాయకుల్ని నెల్లూరు ప్రజలు ఎమ్మెల్యేగా బొమ్మూరు నారాయణ గారిని, ఎంపీగా ఆదాలను ఓడించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం తీసుకొచ్చుకోవాలని చెప్పి మీ అందరికీ తెలుపుతూ, నెల్లూరు స్మార్ట్ సిటీ కావాలన్నా, నెల్లూరు బాగుపడాలన్నా, నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన ఊరుగా ఉండి జాతీయ స్థాయిలో నిలబడాలన్నా కూడా నెల్లూరులో ఈ ఇద్దరిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ, ముఖ్యంగా మహిళల్ని పేరు పేరున మన పుస్తకాలు తెగకుండా ఉండాలన్నా, మనం గౌరవంతో, విలువలతో బయట తిరగాలన్నా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఇక్కడ విపిఆర్ గారిని, నారాయణ గారిని గెలిపించుకొని అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం.